రైతు రుణమాఫీ 2 లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా, నేను గద్దెకి కూసోంగానే మొదలు సంతకం పెడతా, సోనియమ్మ జన్మదినం అన్నాడు. మరి సోనియమ్మ జన్మదినం 2 సార్లు అయిపోయింది ఈయన గద్దెనెక్కినాక. కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే. బోనస్ బోనస్ అన్నాడు, 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ అన్నాడు. 10% మందికి కూడా ఇవాళటి వరకు బోనస్ పడలే. అది మాత్రమే కాదు, ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4000, కోడలకు పడ్డాయా? మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే జర లొల్లిబెట్టకుర్రా బై, దండం పెడతా. మీ చెవుల జోరిగా లెక్క మీరెక్కడ దొరికి రాగురి. మీరు అవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇంట్లో భార్య కూడా పోయేటది. మీకైతే ఇచ్చింటాడు. ఇచ్చిండా? 2500 పడ్డాయా? టకీ టకీ లేదా? మరి ఎట్లెట్లా అయిపోయా? మరి అత్తగారులకు కూడా ఈడెవడ నల్లుడు ఇవ్వాలి కదా. ఏం చెప్పిండు? ముసలోళ్ళకు 4000, కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి, మీరందరూ రైతు బిడ్డలు, మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో, ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకెచ్చి పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం. కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి, నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదు.